హలో అండి. గ్రీన్ యాపిల్ ఆవకాయ. చాలా హెల్తీ, గట్ ఫ్రెండ్లీ, డైజెస్టివ్ ఎయిడ్, ఎమినో యాసిడ్స్, వైటమిన్ సి, డయాబెటిక్ ఫ్రెండ్లీ, కొలెస్ట్రాల్ కూడా మితంగా తింటే. ఎంతో రుచికరంగా ఉంటది. పుల్ల పుల్లగా, కమ్మగా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇడ్లీ, దోస, పులిహార అండ్ రైస్ అయితే ఇంకా అద్భుతంగా ఉంటదండి. ట్రై చేయండి. దీనికి కావాల్సినయి చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్ అండి. ఒక పెద్ద గ్రీన్ యాపిలు, 7 వెల్లుల్లి రెబ్బలు, ఒక స్పూను మెంతులు, 2 స్పూన్లు ఆవాలు, ఒక పావు కప్పంతా లెమన్ జ్యూసు, ఓ పావు కప్పు ఉప్పు, ఓ పావు కప్పు కారం, ఓ పావు కప్పు మస్టర్డ్ ఆయిల్. అంతేనండి. ఇవన్నీ మెంతులు, ఆవాలు వేపేసుకుని, చక్కగా చల్లారాక గ్రైండ్ కొట్టుకొని పొడిగా, ఇవన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి కలిపేసి, కొంచెం ఆవ నూనె ఏసుకొని 2 రోజులు ఆగినాక ఫర్మెంట్ అయినాక ఉంటదండి. అబ్బా! అద్భుతః. ట్రై చేయండి. యాహ్! ఆహ్, ఈ వెల్లుల్లి రేకులు, రెబ్బలు పీల్ ఉంటది కదండీ! పడేయకండి. మొక్కలకివ్వండి. చాలా హెల్తీ. ఆర్గానికల్లీ గ్రోన్ చేసుకోండి. ఈ కాలంలో ఏం తింటున్నామో అని భయం ఉంటది. డీటాక్స్ ఫుడ్స్ కొంచెం తింటే బెస్ట్ అంటాను. ఇది డీటాక్స్ ఫుడ్సే. అందులో కొంచెం ఆర్గానిక్ యాడ్ చేసుకోండి. ట్రై చేయండి. ఎందుకంటే చెప్పలేకపోతున్నాం. మనం తినే దాంట్లో ఎంత రిచ్‌నెస్ ఉందో, ఎన్ని కెమికల్స్ ఉన్నాయో. ఆ కెమికల్‌ని తప్పించడం చాలా కష్టంగా ఉంటుంది. సో, ట్రై చేయండి. లిటిల్ ఆర్గానిక్ వెల్లుల్లి అండ్ ఉల్లిపాయ తొక్కలు, ఇంకా మీ ఇష్టం వెజిటబుల్ తొక్కలు అన్నీ కూడా కంపోస్ట్‌లా చేసుకోండి. మొక్కలకేసివ్వండి. చక్కటి పూలొస్తాయి. ఇదే రెసిపీ మీరు క్యాబేజ్‌కి, కాలీఫ్లవర్‌కి, క్యారెట్‌కి చేసుకోవచ్చండి. ఈవెన్ జీడిపప్పు కూడా చేసుకోవచ్చు. యాహ్! నమ్మరు. తినాలనుకున్నోళ్ళు అది కూడా చేసుకోవచ్చు. కొంచెం వెల్లుల్లిపాయ రేకులు ఎక్కువేసుకోండి. అంతేనండి. హెల్తీ, గట్ ఫ్రెండ్లీ ఆవకాయ. పొద్దు పొద్దున్నే తినండి. ఒక్కరోజైనా తినండి. ఎందుకంటే గట్ ఫ్రెండ్లీ అంటే ప్రీబయోటిక్ అండ్ ప్రోబయోటిక్. ప్రీబయోటిక్ ఎందుకంటారా? అది యాపిల్ వెజిటబుల్ కాబట్టి. ప్రోబయోటిక్ అంటారా? ఫర్మెంట్ అవుతుంది. ఫర్మెంటెడ్ ఫుడ్స్ గూగుల్ చేయండి. ఆర్ వెరీ గుడ్ ఫర్ గట్. ఒక్కరోజైనా ఇస్తే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ తగ్గుతాయండి. సరే అయితే ఉంటానండి. హెల్తీ ఫుడ్ ఎంజాయ్ చేయండి. బాయ్.